హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. సో ఈ రోజు ఈనాడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూసుకుందాం. ఏదైతే నిన్నటి వరకు తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిందో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ముగిసిందో దాని గురించి పెద్ద వార్త ఈనాడులో రాశారు. సో కోటికి పైగా ఓట్లు హుష్, కోటికి పైగా ఓట్లు పోనున్నాయి హుష్ అని రాశారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటలైజేషన్ కానీ 73.52 లక్షల ఓటు తొలగింపు. సో డిజిటలైజేషన్ కానీ 73.52 లక్షల ఓటు తొలగింపు. సో ఇప్పటి వరకు ఇంత చెప్పినా కూడా, ఎంత మొరబెట్టుకున్నా కూడా, 2 సార్లు డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇంకా 73.52 అంటే ఆల్మోస్ట్ 74 lakhs పీపుల్, 74 లక్షల మంది ఇంచుమించు 73,52,000 అనుకోండి. సో 73,52,000 మంది ఇంకా డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. సో దీనికి అన్ని ఈ ఓట్లు డిలీట్ కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్ గా. సో దీని తర్వాత నోటీసులు ఎంతమందికి వస్తాయి, దాంట్లో ఎంతమంది పోతారు, ఎంతమంది ఉంటారు అనేది తెలియదు. బట్ డిజిటలైజేషన్ కానీ 73.52 లక్షల ఓట్లు అయితే తొలగింపు. గ్రేటర్ జిల్లాలోనే 43 లక్షలు అవుట్ అంట. సో గ్రేటర్ హైదరాబాద్ లోని డిస్ట్రిక్ట్స్ లోనే 43 లక్షలు అవుట్, 43 lakhs. తేడాలున్న జాబితాలో మరో 61 లక్షలు. సో తేడాలు ఉన్నాయంట, నేమ్ డిఫరెన్స్ ఉన్నవి, అలాంటివి మొత్తం 61 lakhs. 2-3 చోట్ల ఓట్లున్న వారు 3.18 లక్షల మంది. సో 2-3 చోట్ల ఉన్నవారు 3,18,000 అంట. ముగిసిన సర్ ప్రక్రియ అని చెప్తారు. సో ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేతో రాష్ట్రంలో కోటికి పైగా ఓట్ల తొలగించున్నారు. నివేదికలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. 73.52 లక్షల ఓటర్లు అంటే 21.5% కు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ జరగకపోవడంతో ఈ ఓట్లని తొలగిపోనున్నాయి. ఓట్లు తేడాలున్న ఎనామలీస్ జాబితాలో మరో 61 లక్షల మంది ఓట్లర్ ఉన్నారు. వీటిలో కూడా ఎక్కువ శాతం ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. మరోపక్క సర్లో 2002కు సంబంధించిన వివరాలు నమోదు చేయని అన్మ్యాపింగ్ ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓటర్లకు ఆగస్టు 17 తర్వాత నోటీసులు వస్తాయి. వీరు ఎన్నికల కమిషన్ గుర్తించిన గుర్తింపు కార్డులో ఏదో ఒకటి చూపించి తమ ఓటును కాపాడుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా కోటికి పైగా ఓట్లను తొలగించే అవకాశం ఉందని సమాచారం. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కోటికి పైగా ఓటు తొలగించాలనే సమాచారం ఉందంట. ఈనాడు రాశారు, నేను చెప్పిన 78.26% డిజిటలైజేషన్. తొలగించనున్న వాటిలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో 43 లక్షల ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1.14 కోట్లు ఓటర్లు ఉండగా 71.5 లక్షల మంది మాత్రమే బిఎల్ఓలకు ఫామ్స్ ఇచ్చారు. అవును, ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. మిగతా 43.09 అంటే 43,09,000 మంది ఓటర్లు పత్రాలను అందించలేదు. ఈ ఓట్లను తొలగిపోవడం ఖాయమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,38 లక్షల మంది ఓటర్లు ఉండగా సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 2,64 లక్షల మంది అంటే 78.26% పత్రాలకే డిజిటలైజేషన్ జరిగింది. మిగతా 74 లక్షల మంది తమ పత్రాలను బిఎల్ఓలకు అందించలేదు. స్థానిక చిరునామాలో లేకపోవడం, శాశ్వతంగా వలస వెళ్లడం, మృతి చెందడం, డూప్లికేట్ ASDD కింద తొలగించినట్లు చూపిన తేడాలున్న మ్యాపింగ్ జరగని ఓటర్లతో ధ్రువపత్రాలు సమర్పించిన వారు ఉంటే అదనంగా మరిన్ని ఓట్లు తొలగిపోనున్నాయి. ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పణ సోమవారం గడువు ముగియడంతో పత్రాలు డిజిటలైజేషన్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం మేరకు డిజిటలైజేషన్ నివేదిక ప్రకారం ఆ ఓట్లు తొలగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. సో నిన్న చెప్పుకున్నట్టు డిజిటలైజేషన్ లో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానం. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ లో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానం. మా కెమెరామెన్ అవుతుండు భువనగిరి జిల్లాకి సంబంధించినోడే. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ లో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 94.31% ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ జరిగింది. చివరి స్థానంలో హైదరాబాద్, ఇక్కడ 58.89% పత్రాలను మాత్రమే డిజిటలైజేషన్ చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం కొమరం భీం
89%, మంచిర్యాల 82%, ఆదిలాబాద్ 86%, నిజామాబాద్ 85%, కామారెడ్డి 87%, జగిత్యాల 89%, పెద్దపల్లి 88%, కరీంనగర్ 83%, రాజన్న సిరిసిల్ల 87%, సంగారెడ్డి 79%, మెదక్ 90%, సిద్దిపేట 88%, రంగారెడ్డి 65%, వికారాబాద్ 79%, మేడ్చల్ మల్కాజ్గిరి 63%, మహబూబ్ నగర్ 85%, నాగర్ కర్నూల్ 84%, వనపర్తి 86%, జోగులాంబ గద్వాల 87%, నల్గొండ 89%, సూర్యాపేట్ 90%, జనగామ 91%, మహబూబాబాద్ 90%, అండ్ వరంగల్ 87.22%, హనుమకొండ 79%, జయశంకర్ భూపాలపల్లి 87%, భద్రాద్రి కొత్తగూడెం 86%, ఖమ్మం 87%, ములుగు 88%, నారాయణపేట్ 84.58% అనిమేషన్ పత్రాలు డిజిటలైజేషన్ జరిగింది. అయితే అందరికన్నా ఆఖరిలో మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి ఓట్లు 8 లక్షలు. వాటి తొలగింపునకు ఈసీ పరిశీలన. తాజాగా ముగిసిన ఓటర్ల జాబితాల ప్రక్రియ సవరణలో రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి ఓట్ల దాదాపు 8 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఏటా వీటి తొలగింపు ప్రక్రియకు మరణ ధృవీకరణ పత్రాలు, డెత్ సర్టిఫికేట్ కీలక ఆధారంగా మారాయి. వాటిని పరిశీలించి తర్వాత ఎన్నికల కమిషన్ ఈసీ ఓటర్ల జాబితా నుంచి ఓట్లను పూర్తిగా తొలగిస్తుంది. గత 10 ఏళ్లు అంటే 2015 నుంచి 2024లో రాష్ట్రంలో సగటున ఏడాదికి 2.12 లక్షల చొప్పున మరణాలు నమోదయ్యాయి. సో ఇదండి ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే ముగిసింది తెలంగాణ రాష్ట్రంలో. మొత్తానికి హైదరాబాద్ డిస్టిక్ అయితే లాస్ట్ లో ఉంది, యాదాద్రి భువనగిరి జిల్లా అదే ఫస్ట్ లో ఉంది. అండ్ మొత్తం గ్రేటర్ లో ఇప్పటి వరకు 73,52,000 మంది తన ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించలేదంట బిఎల్ఓలకి. అండ్ గ్రేటర్ హైదరాబాద్ లో 43 లక్షల మంది సమర్పించలేదు, వాళ్ళు అవుట్ అంటున్నారు. తేడాలున్న జాబితాలో మరో ఇక. సో మొత్తానికి 1 కోటి ఓట్లు అయితే సీదా పోతున్నాయి. ఇంకా ఎన్ని ఓట్లు పోతాయో చూడాలి. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక ప్రక్రియ అనుకోండి, ఫస్ట్ ఫేజ్ ఇది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 70 ఇంకా ఎవరైతే సబ్మిట్ చేశారో, ఎంతమంది అయితే సబ్మిట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు ఆగస్టు 16 నుంచి నోటీసులు రాబోతున్నాయి అంట. ఆ నోటీసులు ఎనమాలీస్ వస్తాయి, పేర్లు సరిగా లేనివి వస్తాయి, మళ్ళా 2002లో మీ డేటా లేనివి వస్తాయి. వాళ్ళందరూ ఎంతమంది తొలగిపోతారు, ఇవన్నీ డైరెక్ట్ గా రిమూవ్ అయినవి. కోటి అంటే 1 కోటి ఓటర్లు వాళ్ళ ఫార్మ్స్ సబ్మిట్ చేయని వాళ్ళే ఇంతమంది. ఇంకా మళ్ళా ఇండైరెక్ట్ గా ఎంతమంది డిలీట్ అవుతారో అది కూడా చూడొచ్చు. మళ్ళా 16 తారీఖు తర్వాత 17 తారీఖు తర్వాత ముసాయిదా జాబితా. సో 17-16 తర్వాత నోటీసులు వస్తాయి. అప్పుడు ఎంతమంది డిలీట్ అవుతారు, దానికి ఎలా సమాధానం ఇవ్వాలి G24 న్యూస్ మీకు రాబోయే వీడియోలో చెప్తుంది.